హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను కొత్త షాప్ క్లూస్తో మీరు ఫ్రీ ప్రొడక్ట్స్ ఎలా కొనాలి అనే వీడియోతో మీ ముందుకు వచ్చాను. అయితే చూసేద్దాం రండి. ముందుగా మీరు షాప్ క్లూస్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. షాప్ క్లూస్ యాప్ ఓపెన్ చేద్దాం. నా అకౌంట్లోకి వెళ్తున్నాను. మీరు షాప్ క్లూస్ని ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయితే కనుక చాలా మంచిదండి. మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా మీరు ఏమైనా ఆర్డర్ పెట్టారంటే ఈ షాప్ క్లూస్లో నుండి మీరు ఎప్పుడైనా సడన్గా చూసుకోవాలంటే మీ యొక్క మెయిల్ ద్వారా సైన్ అప్ అయితే కనుక మీరు వేరే సిస్టమ్ నుండి ఎక్కడైనా సైన్ అప్ అయ్యి చూసుకోవచ్చు. అయితే ఈరోజు షాప్ క్లూస్ ద్వారా మనం ప్రొడక్ట్స్ని ఫ్రీగా ఎలా కొనాలో చూద్దాం. అయితే ఇక్కడ ఏంటంటే నాకు జరిగిన ఇన్సిడెంట్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. మరి ప్రతిసారి అలా జరగదో తెలియదు. నాకైతే మరి జరిగింది. ప్రోడక్ట్ నా దగ్గర ఉంది, మనీ కూడా బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయ్యింది. చూడండి, ఇప్పుడు మై అడ్రస్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మై అడ్రస్లో ఏమైందంటే చూసారుగా, ఈ ఫస్ట్ది జిమ్మీ డానీ బ్లూ విండ్ చీటర్ విత్ క్యాప్. ఇదేమైందంటే దీన్ని ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెడితే ఈ ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ వచ్చింది. ప్రోడక్ట్ డిస్కంటిన్యూ. ఈ ప్రోడక్ట్ ఇప్పుడు అసలు లేదు, నేను పెట్టినప్పుడైతే ఉంది. అయితే ఏమైందంటే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తే వేరే ప్రోడక్ట్ వచ్చింది నాకు. అయితే ఏమైందంటే రిటర్న్ కొట్టిన తర్వాత మనీ నీకు ఎలా క్రెడిట్ కావాలనే ఒక ఫామ్ వచ్చింది. ఆ ఫామ్ని ఏం చేశానంటే బ్యాంక్ ద్వారా క్రెడిట్ అవ్వాలని ఫిలప్ చేశాను. నా బ్యాంక్ అకౌంట్ ఇంకా కేవైసీ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చాను. అయితే ఇక్కడ మీరు క్రెడిట్ అయినా అని నమ్మట్లేదేమో కానీ ఇక్కడ చూసారు కదండి, క్రెడిట్ అని చూపిస్తుంది. రీఫండ్ ప్రాసెస్డ్ ఆన్ 17th December 2016. క్రెడిట్ అయినాయి నాకు మనీ. మరి రిటర్న్ రిక్వెస్ట్ అప్రూవ్డ్. కానీ ఇంకా ఐటెం తీసుకోవడానికి నా దగ్గరికి ఎవరు రాలేదు. ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, ఆ ప్రోడక్ట్ నా దగ్గర ఉంది. ఇంకా వెయిటింగ్ చేస్తూనే ఉన్నాను, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారేమో అని. మనీ క్రెడిట్ అయినాయి నాకు 247 రూపీస్. కరెక్ట్గా 247 రూపీస్ నా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయినాయి. నేనే షాక్ అయ్యాను. ఏంటి, ఈ ప్రోడక్ట్ నా దగ్గర ఉంది అయినా కానీ మనీ ఎలా క్రెడిట్ అయినాయి? ఈ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కదా మన బ్యాంక్ అకౌంట్లోకి మనీ వేస్తారు. ఇలా జరగాలి కదా, ఇదేంటి ఎలా జరిగిందని నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది. ఇదే ప్రాసెస్లో ఫ్రీ ప్రోడక్ట్స్ని కొనవచ్చు. ఎలా అంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేసి దాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత రిటర్న్ పెట్టేస్తే మన మనీ మన బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి. ప్రోడక్ట్ కూడా మన దగ్గర ఉంటుంది. ఇంకా ఇలా మనం ఫ్రీ ప్రోడక్ట్ని కొనవచ్చు షాప్ క్లూస్తో. ట్రై చేయండి, మీరు కూడా ఫ్రీ ప్రోడక్ట్స్ని కొనండి, షాప్ క్లూస్లో ఎంజాయ్ చేయండి.
Please like and subscribe my channel. Don't forget it.